చూడండి, హెయిర్ ఆయిల్ అనేది నేను చల్లగా అయిన తర్వాత కంటైనర్లోకి తీసుకున్నాను. ఒక దాంట్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది తక్కువ టెంపరేచర్లో ఉంచుకోవాలి. స్టోర్ చేసుకుని దాంట్లో ఉన్నవి కూడా ఏవి పడేసుకోకుండా వెల్లుల్లి కానీ, ఎండుసిరి కానీ, మెంతులు అవన్నీ తీసుకుని వేసుకున్నాను. హెయిర్ అనేది సిల్కీగా కూడా అవుతుంది, స్ట్రాంగ్గా కూడా అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది మెయిన్ ఖచ్చితంగా తగ్గుతుందండి. 100% నేను గ్యారంటీ ఇస్తాను దానికి. 100% నేనైతే దానికి గ్యారంటీ అనేది ఇస్తాను. నా హెయిర్ చూడండి, హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ చూడండి ఎంత షైనింగ్గా, ఎంత సాఫ్ట్గా, ఎంత లాంగ్గా ఉందో. హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గింది. నాకైతే మంచి బెటర్ రిజల్ట్ అనేది కనిపించింది. ఇందాక వీడియోలో చెప్పాను కదా, నేను పార్ట్ 2లో చూద్దురని నా హెయిర్ రిజల్ట్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నా హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది, డాండ్రఫ్ పోయింది. నాకైతే చాలా నచ్చింది. ఏ కల్తీ లేకుండా న్యాచురల్ హెయిర్ ఆయిల్ అండి ఇది. మీరు కూడా వాడండి. రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి.